అమరావతి మహిళ మీద అసభ్యంగా మాట్లాడిన సాక్షి టీవీ వాళ్ళు అసభ్యంగా వైశ్యుల వాటిక అని ప్రకటించారు. కారణంగా మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా మేము మహిళలందరము ఈ రోజు ధర్నా చేస్తున్నాము. ఇక్కడ చిత్తూరు బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ వరకు ధర్నా చేస్తున్నాం. మహిళలందరూ పాల్గొంటున్నాము. వాళ్ళ మీద కఠిన శిక్ష చేయవాలని కోరుకుంటున్నాము. అమరావతి మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడిన సాక్షి ఛానల్లోని యాంకర్ గాని కృష్ణంరాజు ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకు ఆడవాళ్ళందరూ కలిసి చిత్తూరు బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయాలనుకుంటున్నాము. ఆడవాళ్ళను వేషలు అని సంబోధించినారు. దానికి మాకందరికి చాలా బాధ వేసింది. అందరూ చర్యలు తీసుకోవాలని మేమంతా ర్యాలీ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము చాలా కష్టాల్లో ఉంటే మా రోజక్క కొత్తగా వచ్చేసింది. రోజక్క బయటికి మా చెవులో 2 పూలు పెట్టుకున్నావు, తల్లో పెట్టుకునేది మర్చిపోయినావు. మా నువ్వు పూలు పెట్టుకొని గట్టిగా రోడ్డింటి అరుచుకుంటా కృష్ణంరాజు దేవుడు, నువ్వు రాక్షసా? ఎట్లా మీ సజ్జలు అన్నారులే, ఆడవాళ్ళంతా రాక్షసులు సంకరజాతి అని. ఆ సంకరజాతిలో నువ్వు ఒక సంకరజాతిలో మహిళ, నువ్వు ఒక సంకరజాతి మహిళ. మీ వాళ్ళు ఎట్లా అన్నారు కదమ్మా. రోజమ్మ ఖచ్చితంగా ఈ రోజమ్మను ఫస్ట్ అరెస్ట్ చేయాలంటే రోజా గారిని అరెస్ట్ చేయాలి. ఏం మాట్లాడుతుంది ఆమె, అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావడం లేదు. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఆమె ఎక్కడన్నా ముందరికి వచ్చి మహిళల్ని ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పాల్సింది పోనిచ్చి, మళ్ళీ ఆయన కృష్ణంరాజు అని ఆయన దేవుడు, శ్రీనివాసులు రావు అని ఆయన అసలు ఆయనకు సంబంధమే లేదు అనే విధంగా వీళ్ళందరూ సాక్షి మీడియాను ముందర పెట్టుకొని మాట్లాడుతుంటే దీనికి ఏమని అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఆ అమ్మ విడుదల రజనీ వస్తుంది, ఆ అమ్మాయి దేనికి విడుదలైందో తెలియదు. ఆమె ఒక రాక్షసి, బిడ్డకు విడుదల అన్నట్లు ఆ అమ్మ ఒక రాక్షసి విడుదలైంది. ఈ వీళ్ళందరినీ వైసీపీ మూకలందరినీ ఈ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ప్రతి ఒక్కరిను ప్రతి మాట మంచి విధంగా మాట్లాడాలా. అసెంబ్లీలో ఈ మధ్య తిట్ల పురాణం తగ్గిపోయింది. ఎందుకంటే వీళ్ళు లేరు కదా. వీళ్ళు ఉండింటే రోజు అసెంబ్లీలో గలీజ్ మాటలు, అసలు వినకూడని అసభ్య పదజాలంతో మాట్లాడుకుంటా ఉంటారు. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుకోలేదు కాబట్టి ఒక మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు. దీన్ని మేమందరూ ప్రతి మహిళలు, తెలుగు మహిళలందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క మహిళ ఈ విషయాలన్నింటినీ ఖండిస్తున్నాం. మా నమస్తే మా రోజమ్మా. మీ మామ నా అయిపోక సపోర్ట్ చెప్పినావమ్మా. నువ్వు ఛానల్ అయిపోయి పోయి అయిపోకల్లా సపోర్ట్ చెప్పి మీ వాళ్ళు మంచోళ్ళు అంటే నువ్వు మంచిదాని అయితే కదా ఆయన నువ్వు పొగిడేకి. ఆయన్నే ఆడవాళ్ళని తిట్టినాడంటే ఏమే ఆయన కింద నడిచిందా నువ్వు ఇంకా మంచిదానివే రోజమ్మా. నువ్వు తిరుమలకు 10 మందిని వేసుకొని పోతా అంటివి. 10 మందికి 10,000 లెక్కన టికెట్లు 10,000 తీసుకుంటే 10 మందిని పిలుచుకొని పోయి నెలకు 2 సార్లు దర్శనం చేసుకుంటా అంటివి. అట్లా మా తెలుగుదేశం వాళ్ళు ఎవరు మేము చాయమమ్మా. మాకు అట్లాంటి బుద్ధి మా చంద్రబాబు నాయుడు మాకు ట్రైనింగ్ ఇవ్వలేదు. మీ జగన్మోహన్ రెడ్డి మీకు ట్రైనింగ్ ఇచ్చినారు కాబట్టే ఆ శాసీ పేపర్లో ఉండేవాడు ఆడవాళ్ళందరినీ అట్లా తిట్టినాడు వెధవ. వాడు ఎదవైతేనే మమ్మల్ని ఆడవాళ్ళని తిట్టినాడు. అదే నీ ఇంట్లో లేరా అన్నా? నీ ఇంట్లో మీ మిస్సెస్ ఉంది, మీ తల్లి ఉంది, నీ కూతురు ఉంది. నీ కూతురు, మీ తల్లి, నీ మిస్సెస్ అట్లా పనులు చేస్తేనే మమ్మల్ని అందరినీ అట్లా అన్నావు కాబట్టి ఆడుపడుసులను మమ్మల్ని ఏమన్నా అంటే అన్నా మీకు పుట్టగుత్తులు ఉండవన్నా. ఈ బుద్ధ రేపయ్య రాజధాని ఆడోళ్ళు పాపము రైతులు అన్నం లేక నీళ్లు లేక రోడ్లలో చూస్తే మన కళ్ళల్లో నీళ్లు వచ్చేదన్నా. ఆ విశ్వాసం లేకుండా కూడా నువ్వు ఆడవాళ్ళని మాట్లాడినావంటే అంత పెద్ద ఏజ్కి నీకు థ్యాంక్స్ చెప్పల్లో నీకు మేము తలకాయ పగలగొట్టల్లో మాకు తెలియదు అన్నా. మా ముందరగానే వచ్చినావు అనుకో అన్నా. నువ్వు ఏం చేస్తామో ఆడవాళ్ళందరూ ఈ రోజు నువ్వు మాట్లాడిన తీరుకు 1000 మంది కానింటి 1500 మంది వరకు ఆడవాళ్ళు వచ్చి ధర్నా చేసి ఒక కలెక్టర్ ఆఫీసులో ఒక అర్జీ ఇచ్చినామన్నా మేము నీకోసరము. ఇంకొకసారి అట్లా నోరు పారేసుకొని మహిళల మీదకి వచ్చినామంటే నేలకి కోసేస్తామన్నా. ఏమనుకుంటాండవు?